మోహన్ గారు జనాల్లో తిరుగుతున్నప్పుడు నువ్వు మాకు ఏం చేసావు, నువ్వేం చేయలేదు అని చెప్పేసరికి మీరు ఒకసారి చూడండి, ఒక 10 రోజులు బయటికి గారు అట్లా ఊరి నెల ఫ్యామిలీ మెంబర్స్ ని పంపిస్తున్నారు కానీ రామ్మోహన్ అనే వ్యక్తి బయటికి రాట్లా. ఇంట్లో కూర్చుని బయటికి వెళ్తే ఎక్కడ ప్రజానికం నన్ను క్వశ్చన్ చేస్తారు, ఎక్కడ విమర్శిస్తారు అని ఇంట్లో కూర్చొని ఉన్నారు కానీ బయటికి గారు రామ్మోహన్ రాట్లా. కానీ మాకు ధైర్యం ఉండబట్టే కదా, నమ్మకం ఉండబట్టే కదా, మేము చేసిన కార్యక్రమాలు ప్రజానికానికి అందాయింది బట్టే కదా ఈరోజు ప్రతిరోజు జనాల్లో తిరుగుతున్నాం. ఓకే, రైట్. టీడీపీ పార్టీ నుంచి మీరు బయటకు వచ్చి వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ కూడా మీలాంటి ఒక యువ నేత రాజకీయాలకి దగ్గరై రాజకీయాల్లో ఎంతో కొంత కొత్త రక్తాన్ని తీసుకురావాలని తపన పడుతూ ఉన్న వ్యక్తిగా నారా లోకేష్ ఎస్టాబ్లిష్ అవుతున్నారు. ఎందుకు మీకు ఆయన మీద అంత నమ్మకం కలగలేదా? అంటే అఫ్ కోర్స్ నెహ్రూ గారు అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనిచేసిన వ్యక్తి, బట్ మీకు లోకేష్ ఎప్పుడు ఒక లీడర్ గా, ఒక సేవింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ గా ఎప్పుడు కనిపించలేదు. ఒకటండి సార్, వ్యక్తిగతంగా బాగానే ఉన్నా కానీ కొన్ని ఇప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ పొజిషన్ లో ఉన్న చెప్పాలి. నా భవిష్యత్తు ఒకటే బాగుంటే చాలు, వాళ్ళ భవిష్యత్తు ఏదైనా పర్వాలేదు అనుకుంటే, ఎవరి భవిష్యత్తు అది ముఖ్యం ఉన్నప్పుడు, ప్రజలకు ఇంకా సేవ చేసే అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా వేరే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తాం. ఓకే, రైట్. గతంలో మీరు కేసినేని నాని పైన పోటీ చేశారు కదా, ఎంపీ క్యాండిడేట్ చేశాం. ఇవాళ రోజున ఆయన్ని మీరు పార్టీలోకి ఆహ్వానించారట, మీరు రమ్మంటేనే ఆయన వచ్చారని టాక్. అంటే వ్యక్తిగతంగా నాని గారితో చాలా దగ్గరగా ఉంటాం. ఓకే, నెహ్రూ గారు నాని గారు చాలా బాగుండేవారు. నేను గారు వ్యక్తిగతంగా నాని గారు అంటే పార్టీలతో సంబంధం లేదు. ఆయన వేరే పార్టీ అయినా, నేను అప్పుడు వైసీపీ అయినా, ఏదైనా ఫంక్షన్ లో అయినా లేకపోతే అక్కడ వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఇద్దరం గారు మాట్లాడుకుంటాం, ప్రేమగా పలకరించుకుంటాం. ఆయన విషయంలో జరిగింది గారు అన్యాయం. అంటే మా విషయంలో ఏ విధంగా ఇది జరిగిందో ఆయన విషయంలో గారు అదే విధంగా జరిగింది. 10 సంవత్సరాలు దాదాపుగా 20 సంవత్సరాలు వస్తుంది. 2013 అంటే 10 సంవత్సరాలు ఏమీ లేని తెలుగుదేశం పార్టీ 2013లో ఆస్తులు అమ్ముకుని అన్నీ చేసి పార్టీ నిలబెడితే 10 సంవత్సరాలు అంత వేవులో గారు ఎంపీగా గెలిచిన వ్యక్తిని ఎవరో 100 కోట్లు 200 కోట్లు ఇస్తున్నారని నువ్వు పార్టీకి అక్కర్లేదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని? 14లో ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి దిక్కెవరు అంటే కేసినేని నాని. అలాంటి వ్యక్తి 2019లో ఇంత గాలిలో గారా వ్యక్తిగతంగా ఎంపీ అయిన వ్యక్తి నిజంగా తెలుగుదేశం ఇమేజ్ ఏం కాదు. వ్యక్తిగతంగా ఆయన చేసిన కార్యక్రమాలే ఆయన ప్లస్ అయ్యాయి కాబట్టి ఆయన గెలిచారు. కాబట్టి అలాంటి వ్యక్తి ఈరోజు మా పార్టీలో ఉంటే బాగుంటుందని చెప్పిన ఉద్దేశంతో ఆ ఇష్యూ జరిగినప్పుడు నాని గారిని నేను ఒక్కనేగా, చాలా మంది, శ్రీను గారు ఉన్నారు, అరుణ్ గారు ఉన్నారు, పెద్దలు చాలా మంది గారు నాని గారితో మాట్లాడితే ఆయన గారు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి కమిట్మెంట్ నాయకుడి దగ్గర ఉండాలి అని చెప్పిన ఒక నిర్ణయంతో వచ్చారు. ఈరోజు అదే విధంగా 7 నియోజకవర్గాల్లో గారు ఆయన వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా బలం పుంజుకుని ముందుకెళ్తాం జరుగుతుంది. రైట్. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, 14-19లో తెలుగుదేశం జెండా ఎగిరింది అంటే ఆ వేవ్ లో కూడా ఆయన సత్తా, ఆయన బలం అని చెప్పి, ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వేవ్ లో గెలిచిన వ్యక్తి గద్దె రామ్మోహన్, తూర్పు నియోజకవర్గం నుంచి. మీరు దాన్ని ఎలా కన్సిడర్ చేయాలి? ఇప్పుడు 2014లో గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అప్పుడు పోటీ చేసిన రాధా సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోతుంటో ఇక్కడ సరైన నాయకత్వం లేదు. దాదాపుగా 3 సంవత్సరాలు ఎవరు గారు సరిగ్గా ఇన్ఛార్జ్ అనేవాళ్ళు కానివ్వండి, లేకపోతే పార్టీ విధానాలు తీసుకెళ్లేవారు గారు ఎవరు లేరు. ఆ సమయంలో యలమంచిలి రవి గారు వస్తాం. యలమంచిలి రవి గారు బాగా యాక్టివ్గా పనిచేసి మళ్ళీ చివరి నిమిషంలో మరి ఆ రోజున్న కారణాల వల్ల ఏమో కానివ్వండి కార్పొరేటర్గా, అంటే అప్పుడు కార్పొరేటర్గా ఉన్న బావకుమార్ గారిని ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తాం జరిగింది. సో ఒక్కసారిగా ప్రజానీకం గారు ఆయన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. అంటే కార్పొరేటర్గా ఉన్న వ్యక్తి ఒకేసారిగా ఎమ్మెల్యేగా అయ్యే టికెట్ వేస్తే చాలా మంది ప్రజానీకం తెలియక, ఆ పరిచయం లేక, కాబట్టి ఎలివేషన్ అవ్వలేకపోయారు. దాంతో గద్దె రామ్మోహన్ అనే వ్యక్తి గెలిచారు. కానీ లేకపోతే నిజంగానే యలమంచిలి రవి గారు కంటిన్యూ అయ్యి ఉంటే ఈరోజు సిచ్యువేషన్ వేరే ఉండేది. రైట్. మీ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ ఇంటర్వ్యూకి వచ్చే క్రమంలో చాలా యంగ్ పొలిటీషియన్, నిజంగానే గెలిస్తే ఒక అద్భుతం, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి అనుకుంటూ ఆ ఫోటో చూశాను. చాలా సిమిలారిటీస్ కనిపిస్తూ ఉన్నాయి ఆ ఫోటోలో.
జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కుమారుడు. ఆయన మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చి నిలదొక్కుని సక్సెస్ అయిన లీడర్. మీరు కూడా అలాంటి కోలోకే చెందుతారని మరి అంతే కదండి. నేను నా 27 వయసులోనే నెహ్రూ గారు చనిపోయారు. 27th ఇయర్లోనే చనిపోయారు. చూసే జనాలు అందరికి ఏముంటుంది, అవినాష్కి ఇంట్లే అనుకుంటారు. కానీ ఈ చనిపోయిన దగ్గర నుంచి కానివ్వండి, లేదా 2014 నుంచి కానివ్వండి, 10 సంవత్సరాలు మేము కష్టాలే పడ్డాం రాజకీయంగా నిలదొక్కుకోవటం కోసం కానివ్వండి, లేకపోతే ఓడిపోయిన తర్వాత మళ్ళీ పనిచేయాలని చెప్పిన కసితో పనిచేస్తాం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు వేసిన దెబ్బ వల్ల గురువేల్లో ఆర్థిక దెబ్బలు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు నిలదొక్కుని ఈరోజు స్ట్రాంగ్గా నిలబడ్డాం. తప్పకుండా 2024లో అద్భుతం కాదు, నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో గెలుస్తాం. ఓకే, ఏం నచ్చిందండి ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ అండి? అంటే పర్సనల్ గా మీకు, మీరు పార్టీ పరంగా మాట్లాడుతూ ఉన్నారు, ఒక నాయకుని ఆయన జెండా, పార్టీ విధానాలు ఇవే కాదు, పర్సనల్ గా కూడా కొన్ని ఉంటాయి కదా. నేను పర్సనల్ గానే కమిట్మెంట్ అని చెప్పా. ఓకే, విధానాలు, పార్టీ, జెండాని పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తితో ఎవరు కలిసినా, ఎవరు మాట్లాడినా ఆయన కమిట్మెంట్, ఆయన మంచితనం, మనల్ని దగ్గర తీసుకునే విధానం, గౌరవించే విధానమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి, లేదా ఆయన వ్యక్తిత్వానికి ఎవరన్నా గారా పడిపోవాల్సిందే. ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, ఇంటింటికి వెళ్తూ ఉన్నారు, మీకు వస్తున్న స్పందన ఏంటి? అంటే సంక్షేమ పథకాలు అనేకం ప్రవేశపెట్టింది ప్రభుత్వం, ఎక్కడ లోపాలు ఉన్నాయి అనే గుర్తించారు? నన్ను ఈరోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వచ్చినాయి. ఓకే, అర్హత. ఇది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు ఉండే. ఆ కమిటీలు ఏంటి, మీరు తెలుగుదేశం పార్టీ అవుతేనే, వాళ్ళ జెండా మోస్తేనే, లేకపోతే మీరు వాళ్ళకి ఓటేస్తారని నమ్మకం ఉంటేనే పెన్షన్ అయినా, రేషన్ కార్డు అయినా, అది 10, 20, 30, 40 ఇచ్చారు. ఈరోజు మీరు ఏ పార్టీ చూడట్లా, ఏ కులం చూడట్లా, ఓటేసినా, ఓటేయకపోయినా, జెండా మోసినా, మొయ్యకపోయినా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి గారు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, జనసేన పార్టీ వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కాబట్టి కొంతమంది అప్పర్ క్లాస్ వాళ్ళు, లేకపోతే ఇల్లు అయినా ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు కానివ్వండి, నాకు తెలిసి సామాన్య ప్రజానిక ప్రతి ఒక్కరి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాల ద్వారా, సంక్షేమ కార్యక్రమం ద్వారా ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ గారు మేము వెళ్తున్నప్పుడు ఇన్ని పథకాలు మేము తీసుకున్నాం, ఆయన వల్ల మేము ఎంతో లాభపడ్డాం. కరోనా టైంలో కూడా మాకు అండగా నిలిచింది జగన్ గారు. కాబట్టి అలాంటి వ్యక్తికి మేమేమి ఓటేయకుండా ఉండం, ఆయనకే ఓటేసి గెలిపిస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది, సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ ఏపీ ప్రజలు ఆల్రెడీ చూశారు. మీ నియోజకవర్గంలో కూడా వాటిని తీసుకుంటున్న బెనిఫిషరీస్ అనేక మంది ఉన్నారు. కానీ ఎక్కడో కొంత వ్యతిరేకత, అసంతృప్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది. మోర్ ఓవర్ మీరు లొకేట్ అయి ఉన్న లొకేషన్ రాజధాని అంశానికి ఆనుకొని ఉన్న నియోజకవర్గంలో, ఆ ఎఫెక్ట్, ఈ వ్యతిరేకత మీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.